ప్రభు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి. మరి ఈరోజు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ ప్రేమ గల నా తండ్రి, పాదాలకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రమయ్య. మహోన్నతర సర్వోన్నతర సర్వశక్తి సంపూర్ణ నీ రెక్కల చాటును ఎంతగానో కాచి కాపాడేదేవా, భద్రపరిచేదేవా. అలాగే ప్రభా తండ్రి, నీ విత్తనం అనే వాక్యంలోకి వెలుచుండగా ప్రభా తండ్రి, విత్తవారం కేవలం నిమిత్త మాత్రమే దేవా. అయ్యా ప్రభా, ఎక్కడ నా దేవా అయ్యా త్రోవ పక్కన విత్తనం వల్లే కాకుండా ప్రభా, రాత్రి నెల పడిన విత్తనం వల్లే కాకుండా ప్రభా, అలాగే ప్రభా ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే కాకుండా ప్రభా, అయ్యా మంచి నేలలో పడిన విత్తనం వల్లే ఈ వాక్యాన్ని వ్యర్థం కాకుండా ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి దేవా. ప్రతి ఒక్కటి అనే ఆత్మీయ కన్ను తెరబట్టుకు మార్గం దయచి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనం చెప్పుకునే వాక్యం ఏంటంటే అంజూరపు చెట్టు సాదృశ్యం అండి. అంజూరపు చెట్టు సాదృశ్యం. మరి బైబిల్లో అనేక చెట్ల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అనేక విషయాలు తెలియపరిచారండి. మరి అంజూరపు చెట్టు గురించి ఈరోజు మనకు దేవుడికి ఎందుకంటే ఇష్టం అనేది, అంజూరపు చెట్టు ద్వారా ఏం సందేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనేది మనం చూసుకుందామండి. మరి ముందుగా మనము అంజూరపు చెట్టు అనగానే ఏంటి అసలు? అంజూరపు చెట్టుని మనం పిలుచుకునేది అత్తి చెట్టు కూడా అని అంటారండి. మరి అంజూరపు చెట్టు రకరకాలుగా పేర్లు ఉన్నాయండి. మన అందరికీ తెలుసండి, అంజూరపు కాయ డ్రై ఫ్రూట్స్ కింద మనము ఉపయోగిస్తాం. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. అవి కలిపి తింటే బ్లడ్ అనేది పట్టడానికి ఉపయోగపడుద్ది జనరల్గా మనం మాట్లాడుకుంటే. అలాగే ఈ చెట్టులో ఉన్న విశేషత ఏంటనేది మనం చూసుకున్నట్లయితే 15 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు ఈ అంజూరపు చెట్టు అనేది పెరిగిద్దండి. 15 నుంచి 30 అడుగుల వరకు ఎత్తు. ఈ ఆకులు 4 నుంచి 8 అంగుళాల వెడల్పు ఉంటాయి. ఉదాహరణ బొప్పాస్కాయ చెట్టు మనం చూసుకున్నట్టయితే దాని యొక్క ఆకులు ఎలాగ ఉంటాయో 4-5 రకాలుగా ఆ శాఖలు విడిపోయినట్టు అంతగా అంజూరపు చెట్టు అనేది ఆకులు సేమ్ అదే టైప్ ఉంటాయండి. మరి ఆది కాండంలో మనం చూసుకున్నట్టయితే 3వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్టయితే మరి ఆదాము అవ్వ వాళ్ళు ఎప్పుడైతే ఆ పండు తినద్దన్నప్పుడు తిన్నారో, మరి తిన్న తర్వాత వారికి సిగ్గు అనేది తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, అంజూరపు చెట్టు యొక్క ఆకులను వారు ఏం చేశారంటే కచ్చడమ్మలుగా కట్టుకున్నప్పుడు అంతగా కట్టుకోవడానికి దానివల్ల ఏంటి, ఆ ఆకులు పెద్దవిగా ఉంటాయని వాటిని ఉపయోగించారండి. మరి ఇక్కడ అంజూరపు చెట్టు సంవత్సరంలో 3 కాపులు అనేది ఇస్తుందండి. అలాగే ఈ అంజూరపు చెట్టు వాళ్ళ ఉపయోగాలు ఏంటని చూసుకుంటే మెయిన్గా మన యొక్క డైజెస్టివ్ సిస్టంలో అంటే ఏంటి, జీర్ణశక్తిలో పొట్టలో అరుగుదల అనేది, అలాగే పేగులు కూడా శుభ్రం అవుతుందండి. ఈ అంజూరపు చెట్టు వల్ల కాయలు తినటం వలన ఉపయోగం ఏంటంటే పేగులు అనేది శుభ్రం అవుతుంది. అలాగే మెయిన్ హెల్త్ రెమెడీ ఏంటంటే ఎందుకు ఉపయోగపడుద్ది అంటే పైల్స్కి మంచి ఔషధముగా ఈ అంజూరపు చెట్టు కాయ అనేది యూజ్ అవుతుంది, అంటే ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ బ్లడ్ అనేది తక్కువగా ఉన్న వారికి కూడా ఈ అంజూరపు కాయ చాలా ఉపయోగపడుద్దండి. నిజంగా మనం నెట్లో చూసుకున్నట్టయితే ఎందుకు అంజీర కాయని తినాలి, వాట్ ఈస్ ద యూజెస్ అంటే చూసుకుంటే చాలా 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 ఉపయోగాలు ఉన్నాయండి అంజూరపు చెట్టు. మరి ఈ బైబిల్లో ఎందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును ప్రేమించారు మనం చూసుకోవచ్చండి. నిజంగా ఈ బైబిల్లో రాయబడ్డ జీవ గ్రంథంలో రాయబడనేది పేరు మనమందరం ఏంటని కోరుకునేది, ఈ జీవ గ్రంథంలో ప్రభు మన పేరు రాస్తే చాలని చాలామంది మన క్రైస్తవుల యొక్క ఉద్దేశం. అలాగే మరి నిజంగా అలాంటి చిన్న పేరు కోసం ఈ అంజూరపు చెట్టు బైబిల్లో చూసుకున్నట్టయితే నిజంగా 8 రకాలుగా మనం చూడొచ్చండి. 8 రకాలుగా మనం చూడొచ్చు. ఏంటంటే మొదటిగా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చే చెట్టు అండి. ఈ అంజూరపు చెట్టు ఏంటిదండి, సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేది. రెండోది ధైర్యాన్ని ఇస్తుంది.
ధైర్యం లేదా నిబ్బరాన్ని కలగజేస్తుంది అంజూరపు చెట్టు. నెక్స్ట్ మూడవది ఏంటంటే ఆహారముగా ఉపయోగపడుతుంది, తినడానికి ఆహారముగా ఉపయోగపడుద్ది. 4వ పాయింట్గా మనం చూసుకున్నట్టయితే ఈ అంజూరపు చెట్టులో కూడా, ఈ అంజూరపు కాయల్లో కూడా ఔషధం ఉంది. మనం ఇందా చదువుకున్నాం. సైంటిఫిక్గా మనం చూసుకున్నట్టయితే అంజూరపు చెట్టు అనేది కాయలో ఏం ఉపయోగం ఉందంటే అది తినడం వలన ఈ పేగులు యొక్క శుభ్రపడతాయి, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా పనిచేయడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ బ్లడ్ లెవెల్స్ అనేది కూడా పెరిగిద్ది అనేది మనం చూసాము. అలాగే ఈ బైబిల్లో కూడా ఒక ఔషధంగా వాడబడింది ఈ అంజూరపు కాయ అనేది, ఈ అంజూరపు చెట్టు అనేది నిజంగా ఎంతో ప్రాముఖ్యంగా ఉందండి. అలాగే ఈ అంజూరపు చెట్టు ఇంకా సాదృశ్యం చూసుకున్నట్టయితే దేవుడి యొక్క రాకడ సూచన అనేది తెలియపరుస్తుందండి అంజూరపు చెట్టు. నెక్స్ట్ 6వదిగా మనం చూసుకున్నైతే మారు మనసు గురించి తెలియపరుస్తుంది. మారు మనసు, ఈ మారు మనసు పొందాలి, పొందకపోతే ఏం జరిగిద్ది అనేది 6వదిగా మనం చూడొచ్చండి. 7వ పాయింట్ ఏంటంటే అంజూరపు చెట్టును దేవుడు గమనిస్తున్నాడు. ఆయన యొక్క కండ్లు దాని మీద ఉన్నాయనడానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చండి. మరి 8వదిగా మనం చూసుకున్నట్టయితే 8వ పాయింట్ తగ్గింపు కలిగి ఉండటం. అంజూరపు చెట్టు అనేది ఆశీర్వాదము, తగ్గింపు కలిగి ఉండడము, ఆహారము, సంతోషము, నివాసం కింద కూడా ఉపయోగపడుద్దండి. మొదటిగా మనము ఇప్పుడు వరకు జనరల్గా మాట్లాడుకున్నామండి. ఇప్పుడు మనకి అందరికీ ఉపయోగపడేది అంతా మనము ఫాలో అయ్యేది ఏంటిదండి? ఈ బైబిల్ ప్రకారం, వాక్య ప్రకారము మనం మాట్లాడుకున్నామండి. మొదటిగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చూసుకుందామండి. అసలు అంజూరపు చెట్టు వలన ఏంటి దేవుడు అంత ప్రస్తావించాడు బైబిల్లో, దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు, ఎందుకు దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఆమేన్. అది నీటి వాగుల లోయలలో నుండి, కొండల నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశము. ఏంటిదండి? మంచి దేశంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. దేవుడు సంతోషంతో మాట్లాడుతున్నాడండి. మరియు అది గోధుమలు, యావములు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనె, తేనె గల దేశము. చూసారండి, అంజూరపు చెట్లు గల దేశము, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, అలాగే ఒలీవ నూనె, తేనె గల దేశమంట. అయితే దాని యొక్క ప్రత్యేకత ఏంటండి? కరువు. ఏంటిదండి? కరువు అనుకొనకుండా నువ్వు ఆహారము తిని దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. చూసారండి, దేవుడు మనలందరినీ ఎందుకు ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు తన బిడ్డలుగా ఏర్పరచుకున్నాడు అనడానికి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్య విధానం మనం చూడొచ్చండి. దేవుడు తన పిల్లలని ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు తన పిల్లల్ని కరువు లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు. తన యొక్క రాజ్యంలోనికి మనల్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడండి? యాడ్ చేసుకోవడం, అంటే చేర్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మరి ఇలాగ ఆశించినప్పుడు కరువు లేని దేశములో మనకి ఆహారము, మొదటిగా మనం చెప్పుకున్నాం అంటే సంతోషము, ఆనందము, రెండవదిగా చూసుకున్నట్టే ధైర్యము, అలాగే మూడవదిగా చూసుకున్నట్టయితే ఈ అంజూరపు కాయలు ఎందుకని ఆహారముగా ఉపయోగపడతాయి. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆ చెట్లు గల దేశములు అంటే ఏంటి? ఈ నిరంతరము కాపు కాస్తాయి. ఎక్కడ అనేది కాపు అనేది తగ్గదు, ఎక్కడ కాపు అనేది తగ్గదు, నిరంతరము కాపు అనేది కాసిద్ది, కరువు అనేది ఉండదు. ఇక్కడ ఈ అంజూరపు చెట్లు తినడం వలన ఏంటిదండి? కరువు అనేది ఉండదంట అక్కడ. నెక్స్ట్, నువ్వు ఆహారం తిని దేశములు, అందులో ఏ లోపము ఉండదు. ఇది ఇనపరాళ్ళు గల దేశము, దాని కొండల్లో నువ్వు రాగిని తవ్వి తీయవచ్చు. నువ్వు దాన్ని తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ని స్తుతింపవలెను. అయితే దేవుడు ఏం చెప్తున్నాడండి? తినమంటున్నాడు, తాగమంటున్నాడు, కానీ నీ దేవుడైన యెహోవాని మర్చిపోవద్దు అంటున్నాడు. ఆయన్ని స్తుతించమని తెలియపరుస్తున్నాడండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నిజంగా మరి దీవెన అనేది దీంట్లోనే ఉంది. మనందరము కోరుకునేది ఏంటండి? లోక సామెత ఏముంది? కోటి విద్యలు చేసిన కూటి కోసమే అంటారు. అవునండి,
కోటి విద్యలు చేసిన కూటు కోసమే. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ కరువు రానివని అంటున్నాడు, నీకు ఆనందాన్ని ఇస్తాను అంటున్నాడు, నువ్వు సంతోషంతో తృప్తితో తింటాను అంటున్నావు. అలాగే రాళ్ళు కొడితే రాగి ఇనుము వచ్చిద్ది అంటున్నాడు దేవుడు. మరి అలాగే ఇలా వచ్చిన తర్వాత దేవుడు ఏం చేయమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించమంటున్నాడు. మరి అదే కంటే మనం కోరుకునేది కష్టపడకుండా ఏమనుకుంటారు చాలామంది కోరిక, కష్టపడకుండా పెద్దవాళ్ళు అవ్వాలని అనుకుంటాం. దేవుడు అదే చేస్తున్నాడండి. ఇక్కడ ఆహారాన్ని ఇస్తున్నాడు, సంతోషాన్ని ఇస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, నిబ్బరాన్ని ఇస్తున్నాడండి. అంజూరపు చెట్టు ఇది తెలియజేయడానికి సాదృశ్యం ఏంటంటే నిజంగా దేవుడు ఒక దీవెన అనేది దీంట్లో ఉంచాడండి. అంజూరపు చెట్టు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. మరి ఒకనొక వాక్యంలో నేను చెప్తానండి తర్వాత, నేను అంజూరపు చెట్టు ఇష్టపడి నాకెంతో ఇష్టము, దాన్ని వెంక చూడగా కాయలు లేవని దేవుడు ఒక సందర్భంలో మాట్లాడతాడండి. దాన్ని తర్వాత రెఫరెన్స్లో మనం మాట్లాడదామండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అంజూరపు చెట్టు అనేది దేనికి సాదృశ్యం అంటే సంతోషానికని నేను చెప్పాకండి. సంతోషము దాని గురించి, ఆనందం గురించి కూడా మనం చూద్దామండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దామండి. యోవేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము మనం చూసుకున్నట్టయితే ఇక్కడ, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను, పశువులరారా భయపడుకుడి, గడ్డి బీళ్ల భూములో పచ్చిక మొలుచుచు చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. దేశమా ఏం చేయమంటున్నా? దేశము సంతోషించి గంతులు వేయమంటున్నాడు. అదే యోవేలు రాసిన గ్రంథంలో 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గోధుమ కర్రలను, యావాల కర్రలను చూచి సేద్య గాండ్రులారా సిగ్గునందుడి, ద్రాక్ష తోటల కాపరులారా రోదన చేయుడి, ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరి చెట్లను, తోటల చెట్లను వాడిపోయి ఉన్నాయి, నరులకు సంతోషమేమీ లేకపోయిను. చూసారండి, చెట్లు ఎండిపోతే సంతోషం లేకపోవడం ఏంటి? మరి నిజంగా బైబిల్లో మనం చూసుకున్నట్టయితే చాలా సందర్భాలు ఏదో ఒక చెట్టు కింద దేవుడు ఒక ఉపమానంగా పోల్చి చూసినట్టు మనం చూడొచ్చండి. మరి మొదటగా చూసుకున్నట్టయితే ఒలీవ చెట్టు గురించి, ఒలీవ గురించి దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడండి బైబిల్లో. మరి ఆ ఒలీవ చెట్టు ద్వారా, ఒలీవ నూనె ద్వారా అభిషేకించడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మరి సేవకుల్ని, దేవుణ్ణి, అందరికి ఆనందాన్ని ఇచ్చే చెట్టుగా ఒలివ చూడొచ్చు. మరి 2వ చెట్టుగా మనం చూసినట్టయితే అంజూరపు చెట్టు చూడొచ్చు. మరి ఇక్కడ అంజూరపు చెట్టుని చూస్తే ఎందుకని ఇక్కడ మరి ఆ చెట్లన్నీ లేకపోవడం వల్ల సంతోషం లేదంటున్నాడు దేవుడు. ఆ చెట్లు ఎప్పుడైనా ఆలోచించారండి? చెట్లు లేకపోతే సంతోషం ఏంటి? ఇక్కడ యోవేలుగా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే ద్రాక్ష చెట్లు ఎండిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాను, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దరి చెట్లు, తోటలన్నీ వాడిపోయి ఉన్నాయి, నరులకు సంతోషమేమీ లేదు. మరి ఒకనొక రోజుల్లో మరి అప్పుడు ప్రభువారు నివసించిన కాలంలో మనం చూసుకున్నట్టయితే అటువైపు ఎక్కువ ఆహారం కింద తీసుకునేది ఏంటండి? ఈ పండ్లు, కాయలు ఇవే తీసుకుంటారు. మరి ఎడారి ప్రదేశాల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్కువగా ఫ్రూట్స్కి అనేది, ఈ ఫలాలన్నిటికీ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఏంటి? వాటి ఫుడ్కి అనేది వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తారండి. మరి అయితే ఆహారం కింద ఉపయోగపడుతుంది ఇది. ఇంకెలాగ ఉపయోగపడుతుందంటే సంతోషం. మరి ఆహారం లేకపోతే మన సంతోషం ఉండిద్దండి? కడుపు నిండకపోతే దేవుడిని స్తుతించడానికి మన మనసు వచ్చిద్దా ఆహారం లేకపోతే? మరి ఇక్కడ మనం చూసుకోవచ్చండి. అలాగే మరి దాంట్లో 2వ అధ్యాయంలోనే 21వ వచనం, దేశమా భయపడకు సంతోషించి గంతులు వేయము. దేవుడు ఏమంటున్నాడండి? సంతోషాన్ని ప్రతీకాన్ని నీకు చెప్పే కానీ ఇందాక, మరి ఆ సంతోషాన్ని గంతులు వేయమంటున్నాడు. ఎందుకని? దేవుడు భయపడద్దు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఈ అంజూరపు చెట్లు ఏం దాగి ఉందంటే ఆశీర్వాదం దాగి ఉంది, సమృద్ధి దాగి ఉంది, సంతోషము దాగి ఉంది. ఎప్పుడైతే చెట్లు ఫలిస్తాయో ఆ ఫలములు తినటం వలన తృప్తి పొందుతాం. ఎప్పుడైతే దేవుడికి ఉపయోగపడతామో మనము ఆ ఫలాల వలన, ఆ ఫలాలు ఉపయోగపడటం వలన దేవుడికి సంతోషం అండి. మరి ఒక కాపరి, ఒక వ్యవసాయం చేసేవారు నిజంగా మనం చూసుకున్నట్టయితే ఎంతో కష్టపడతారు. ఆ కష్టాన్ని ఒక విధంగా మనం చెప్పాలంటే మొదటిగా భూమిని దున్నుతారు.
దున్నిన తర్వాత ఏం చేస్తారండి, దాంట్లో విత్తనాలు జల్లుతారు. జల్లిన తర్వాత ఏం చేస్తారు, దానికి నీళ్ళు అనేది సేద్యం కింద పెడతారండి. పెట్టిన తర్వాత మరి కొన్ని రోజుల తర్వాత ఆ విత్తనాలు మొలిసినాయా లేదని డైలీ వెళ్ళి చూస్తూ ఉంటారు దాన్ని. ఎందుకని, మొలిసినాయా లేదా, మొలకెత్తినాయా లేదా అని దాని యొక్క జాగ్రత్త వ్యవసాయదారు ఏం చేస్తారండి, ఒక జాగ్రత్త అనేది చాలా పాటిస్తారు. మరి ఆ జాగ్రత్త పాటించిన తర్వాత ఆ మొక్కలు వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా దాన్ని ఇంకా చూస్తారు. దానికి ఇంకా ఒక రక్షణ అనేది కల్పించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి అంతా చేసిన తర్వాత దానికి అధికారము, దాన్ని ఎంతో కష్టపడి పెంచిన తర్వాత అధికారం ఎవరికి ఉండిద్దండి, ఆ వ్యవసాయదారుడికే కండి, ఆ యజమానుడికే కండి ఆ అధికారం కలిగి ఉండేది. మరి అలాగే ధైర్యము, నిబ్బరము రెండో పాయింట్గా మనం మాట్లాడుకున్నట్టయితే అంజూరపు చెట్టు వలన ధైర్యం ఉండిద్ది, నిబ్బరానికి సాదృశ్యంగా ఉంది. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దామండి. మొదటి రాజుల గ్రంథము మొదటి రాజులకు రాసిన గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము మనం చదువుకున్నట్టయితే ఇక్కడ నివాసం కింద కూడా ఈ అంజూరపు చెట్లు అనేది మనం చూడొచ్చండి. మరి సొలొమోను దినములనియు ఇజ్రాయేల్ వారేమి, యూదా వారులేమి, దాను మొదలుకొని బయర్షెబా వరకు తమ ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద నిబ్బరంగా నివసించుచుండరి. చూశారండి, మనశ్శాంతిగా, సంతోషంగా, ఏ భయము లేకుండా ధైర్యముగా అంజూరపు చెట్ల కింద ఏం చేస్తున్నారండి, నిబ్బరంగా. సొలొమోను ఏలుబడిలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దావీదు గారితో ఏం చెప్పారండి, మరి నెమ్మదినిస్తానని. అతను జీవితకాలం అంతా యుద్ధాలు జరిగినాయి, నీ పిల్లలకు నెమ్మదినిస్తాను, మరి నా సన్నిధి తోడుండిద్ది, దేవుడు నీ తోడుగా ఉంటాడు, రాజ్యం ఈ సూర్యుడు ఉన్నంత కాలము ఏమైంది, ఆయన యొక్క సింహాసనాన్ని నిత్యము నిలిచేటట్టు చేస్తారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి దావీదు గారికి వాగ్దానం చేశారు. అలాగే మరి సొలొమోను కాలంలో ఎటువంటి యుద్ధాలు లేకుండా నిబ్బరాన్ని దేవుడు కలగజేశాడు. ఎటువంటి ఇబ్బందులు, కరువులు లేకుండా దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. చూసుకున్నట్టయితే చూసారండి, అంజూరపు చెట్టులో చాలా అర్థం ఉందండి. మరి అంజూరపు చెట్లు ఏముందని ఇక్కడ 25వ వచనంలో మనం చదువుకున్నట్టయితే, నలుదిక్కుల నెమ్మది కలిగిన సొలొమోను దినములని ఇజ్రాయేల్ వారేమి, యూదా వారులేమి మొదలుకొని అందరూ ఈ చెట్ల కింద నిబ్బరంగా నివసిస్తున్నారంట. చూసారండి, నిబ్బరాన్ని, ధైర్యాన్ని ఈ సాదృశ్యముగా ఉందండి ఈ అంజూరపు చెట్టు. అలాగే మరి 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చదువుకున్నామండి. 2 రాజులు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకున్నట్లయితే, హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అషూరు రాజు సెలవిచ్చింది ఏమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటకు వచ్చినలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు కింద ఫలమును, అంజూరపు చెట్టు ఫలము తినుచు తన బావి నీళ్లు తాగుతూ ఉండును. అటు పిమ్మట మీరు చావక బతుకున్నట్లు మేము వచ్చి మీ దేశమును గనక గోధుమలు, ద్రాక్షరసములు గల దేశము, ఆహారము, ద్రాక్ష చెట్లు గల దేశము, ఒలీవ తైలము, తేనె దేశము మిమ్మల్ని తీసుకొని పోవుదుము. అక్కడ మీరు సుఖముగా ఉందుదురు. కావుగా యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించిన మాటలు వినవద్దు. ఇక్కడ మనం చూసినట్టయితే హిజ్కియా కాలములోని రాజు కాలంలో అక్కడ అష్షూరీయుల రాజు మాట్లాడుతున్నాడు. ఎందుకని, ఇక్కడ మీరు నిబ్బరంగా, శాంతిగా, సుఖముగా నివాసము కలిగి ఉంటున్నారు, అలా ఆ మాటలు నమ్మవద్దు, మాతో రండి. అష్షూరీయులు అంటే ఏంటి, ఈ శత్రువులు, అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవారు ఏం మాట్లాడుతున్నారండి, మాతో రండి, సంధి చేసుకోండి, మా దగ్గరకు వస్తే మీకు శుభ్రంగా ఉండిద్ది. ఏం చేస్తారు,
ఆ హిజ్కియా మాట విన్నారంటే మీకు సుఖం ఉండదు, నెమ్మది ఉండదు అని మాట్లాడుతున్నారు అనమాట. మరి ఈ హిజ్కియా కాలంలో ఆ అష్షూరీయుల రాజు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన దగ్గర ఉంటే ఏముండదు, నా దగ్గర రండి, మీ చెట్ల పళ్ళు మీరు తినేటట్టు చేస్తాను అన్నాడు. మరి దేవుణ్ణి ఎక్కడైతే సహవాసం విడిచి తిరిగితే ఏమైందండి? దేవుడు సహవాసం విడిచి తిరిగితే మన జీవితమే వ్యర్థం. మరి ఇక్కడ రెండు విధాలుగా మనం చూడొచ్చండి. అంజూరపు చెట్టు యొక్క సావాసాన్ని మనం కోల్పోతే, దేవుడి యొక్క సన్నిధి సావాసాన్ని మనం కోల్పోయినట్టు చూడొచ్చండి. మరి సాతాను కూడా భ్రమింప చేస్తాడు కొన్ని విషయాల్లో. నిన్ను గొప్పగా చేస్తాను, నిన్ను తలగా చేస్తాను అని రకరకాలుగా భ్రమింప చేస్తాడు. మరి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూసినట్టయితే ఈ సాతాను ఏం చేసిందండి? భ్రమింప చేసింది. ఈ సాతాను భ్రమింప చేసింది. ఏమని? నా పాదాల మీద పడి మొక్కుము, ఈ ప్రపంచ రాజ్య దేశాలన్నీ నీకు ఇచ్చేస్తానని, ఈ ప్రపంచ దేశ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తానని ఈ సాతానే చెప్పిందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పుడే భ్రమింపజేసింది. మరి ఇప్పుడు భ్రమించడానికి ఉపయోగం లేదా? మరి దేవుళ్ళ నుంచి పడేయడానికి కూడా సాతాను మరి అష్షూరీ రాజు ద్వారా ఉపయోగించుకుంటుందండి. మరి దేవుడి నుంచి వేరు చేయడానికి. మరి ఈ అంజూరపు చెట్టు అనేది దేవుడితో సహవాసాన్ని కూడా మనం చూడొచ్చండి నిజంగా. మరి ఇక్కడ ఏమన్నారు? మీరు సుఖంగా ఉందరు, యెహోవా మిమ్మను విడిపించునని చెప్పి హిజ్కియా మాటలు వినవద్దు. మన దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మన జీవితాంతం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. కష్టమైన నష్టమైన ఆయన తప్పు నుంచి ఇంకెవరండి విడుదల చేసేది? మరి మన శత్రువైన సాతాను మాటలు వినడం వలన, నా దగ్గర రండి, నేనేదో చేస్తానని అంటే ఆ మాటలు వినటం వలన దేవుడి యొక్క సహవాసాన్ని కోల్పోతాం. ఆయన సన్నిధి యొక్క సహవాసాన్ని మనం కోల్పోతామని చూడొచ్చండి. అలాగే ఇర్మియా రాసిన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. ఇర్మియా రాసిన గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూద్దామండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీయును కుమారుడకు యెకొన్యానును యూదా ప్రధానును శిల్పకారును కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనుకు తీసుకుపోయి, తర్వాత యెహోవా నాకు చూపక యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను. ఇక్కడ మనం చూస్తున్నామండి సాదృశ్యము. 2 గంపలు ఎవరికండి? ఇర్మియా గారికి దేవుడు 2 గంపల అంజూరపు పండ్లు చూపిస్తున్నాడండి. దాంట్లో ఒక గంపలో ముందుగా పక్వమైన అంటే ఏంటి? పండిపోయిన అంజూరపు పండ్లు కనపడుతున్నాయంట. 2 గంపలు. ఇంకో దాంట్లో ఏంటంట? జబ్బైన అంజూరపు పండ్లు కనపడుతున్నాయంట. ఆ కండ్లు చూడడానికి, కళ్ళతో చూడడానికి అవి తినడానికి వీలు కానినటువంటి చెడిపోయినటువంటి అంజూరపు పండ్లు అనేది దాంట్లో కనపడుతున్నాయంట. మొదటి గంపలు అంజూరపు పండ్లు ఎలాగున్నాయంట? తినడానికి మరి మంచిగా ఫ్రెష్గా అప్పుడే పండిపోయినట్టు మరి చాలా సువాసన వెదజల్లుతూ అలాంటివి ఉన్నాయంట. మరి అది దేవుడు ఆ సాదృశ్యాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే మనము ముందుకెళ్తే ఇంకా తెలిసిద్దండి. యెహోవా ఇర్మియా నీకేం కనపడుచున్నది నన్ను అడగగా, నేను అంజూరపు పండ్లు కనపడుతున్నవి, మంచి మిక్కిలిగా మంచి జబ్బు కలిగిన జబ్బుగాను తినసక్యం కానంత జబ్బుగాను కనపడుచున్నవి. అయితే యెహోవాకు నాకు ఇలాగ ప్రత్యక్షమాయను, సెలవిచ్చును. ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా, వారి మేలు కలగవలను ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశముకు చెరపక పంపు యూదులను ఒకడు మంచి అంజూరపు పండ్లు లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుదును. ఈ దేశం వారి మరలా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, పెళ్ళగింపగా వారిని నాటెదను. వారి హృదయముతో నా యొద్దకు తిరిగి రాక వారు నా జనునగునట్లు, నేను వారి దేవుడగునట్లు నేను యెహోవాని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. చూశారండి, మంచిగా కనపడిన అంజూరపు పళ్ళు, చక్కగా తినడానికి వీలైన పండ్లు అక్కడ చూసినట్లయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడంట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి ఆ వాక్యం ద్వారా?
మరి దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, పిల్లగిల్లనుకుంటా అంటే పీకేననుకుంటా దేవుళ్ళ నుంచి. మరి అలాగే దేవుళ్ళో మనల్ని నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి దేవుడు చేసిన కార్యాలు బట్టి యెహోవా నా దేవుడని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు మనము దేవుడు అటువంటి హృదయాన్ని మీకు ఇస్తాను అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడని. మరి అంజూరపు చెట్లు చూసారండి, ఆయనకి ఎంత ఇష్టముతో దేవుడు అలా మాట్లాడుతున్నారు చూసారండి. మిమ్మల్ని దేవుడు ఏమంటున్నాడు, ఈ దేశంలో నేను శత్రువులు వెలగొడతాను, మరి మిమ్మల్ని నాటుతాను అంటున్నాడు దేవుడు, ఆత్మలు అభివృద్ధి చేస్తాను అంటున్నాడు దేవుడు. మరి అలాగే దీవెని ఇస్తానంటున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తానంటున్నాడు. మరి రెండోదిగా మనం చూసుకున్నట్టయితే పెళ్ళగిస్తానని అంటున్నాడు. దీనికి ఆపోజిట్టేనండి. మరి ఆ చెడిపోయిన పనులు అంటే దానికి ఏంటిదండి, మొదటగా దీవిస్తానంటున్నాడు, తిరిగి కడతానంటున్నాడు దేవుడు, ఆత్మలు అభివృద్ధి చేస్తానంటున్నాడు. అలాగే రెండో గంపలో చెడిపోయింది ఏంటిది, మరి శత్రు దేశంలోనికి బానిసలు అవ్వకపోవడమే, అందరూ శత్రు దేశంలో వెళ్ళడమే దేవుడిని విసర్జిస్తే. చూసారండి, అంజూరపు చెట్టు అనేది ఆశ్రయముగా ఉన్నది, అంజూరపు చెట్టు అనేది దీవెనగా ఉంది, అంజూరపు చెట్టు అనేది ఆహారముగా ఉంది, అంజూరపు చెట్టు అనేది మన యొక్క జీవితంలో ఫలింపు వలె ఉందండి, ఫలించే ఫలముల వలె. మరి అలాగే నాలుగోదిగా మనం చూసుకున్నట్టయితే ఔషధం కింద అనేది ఉపయోగపడిందని మనం చూసామండి. మనం మాట్లాడుకున్నామండి. ఆ వచనాన్ని దీని చేస్తున్నాండి. 2 రాజులు రాసిన గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 7 వరకు మనం చూద్దామండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం చదువుకున్నామండి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బతకవు. ఏంటండి, హిజ్కియా గారికి ఒక మరణమైన వ్యాధి వచ్చిందంట, భయంకరమైన వ్యాధి. అయితే ప్రవక్త అయిన యెషయాను అతని దగ్గరికి వచ్చి, నువ్వు చచ్చిపోతావు, యెషయా గారు వచ్చి, నువ్వు చచ్చిపోతావు, మరి ఇక బతకవు, నీవు నీ ఇండ్లు చక్కబెట్టుకో, యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా అతడు మొహము తిప్పి గోడ తట్టు తిప్పుకొనెను. మొహాన్ని గోడ తట్టు తిప్పుకున్నాడు. వచ్చి రాజుగారిని హెచ్చరించాడు, నీ గృహం మొత్తం చక్కబెట్టుకో. అదేంటి, గృహాన్ని చక్కబెట్టుకోవడం ఏంటి, ఈయనేంటి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం ఏంటి? ఎవరైనా ఆలోచించారండి? నీ ఇల్లు చక్కబెట్టుకోమంటే నీ దేహమే దేవుని ఆలయము, నీ దేహమే దేవుని ఆలయము. మరి దేవుడి ఆలయాన్ని నీ యొక్క ఇల్లు ఏంటిదండి, మన శరీరాన్ని. నువ్వు చనిపోయేలోపు నీ శరీరాన్ని చక్కబెట్టుకో, నీ యొక్క పాపములు ఒప్పుకో, నీ యొక్క తప్పులను ఒప్పుకో అని ఒక ప్రవక్త ద్వారా దేవుడు అక్కడ మాట్లాడినట్టు మనం చూడొచ్చండి. అయితే అతడు తన యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనట్లు జరిగించదురో కృపతో జ్ఞాపకము చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించు. అయితే నేను యథార్థంగా ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నడుచుకున్నానయ్యా, అయితే మరి ఈ కన్నీళ్లు విడిచిచ్చు, నేను ఎలాగున్నాను, నీకు కృపచేత నన్ను రక్షించాయని అడగంగానే అప్పుడు వెమ్మటనే సగంలో వెళ్ళంగానే యెషయాకు ప్రత్యక్షమై తిరిగి ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనెను, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుచ చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున యెహోవా మందిరమును ఎక్కిపోదవు, ఇక 15 సంవత్సరాలు మనుషులు ఆయుష్ నీకు ఇచ్చేదను. వారు మరియు నా నిమిత్తం సేవకుడైన దావీదు నిమిత్తము పట్టణము నేను కాపాడుచున్నాను, నిన్ను ఈ పట్టణమును అశ్షూరు చేతిలో పడకుండా నేను విడిపించదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా, చూసారండి 7వ వచనంలో మనం చూడొచ్చండి, యెషయా అంజూరపు పండ్ల ముద్ద, అంజూరపు యొక్క పండ్లు వాటిని ఒక ముద్దగా చేసి, అంటే కొద్దిగా దంచి వాని ఏం చేశారండి, దాన్ని వారి తెచ్చి కురుపుల మీద వేసిన తర్వాత అతడు బాగుపడ్డాడు. దేవుడు నిజంగా ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం చూడొచ్చండి, ఆయన పరమ వైద్యుడని, ఆయన పరమ వైద్యుడని. నిజంగా రాజులకు రాజు,
పరమ వైద్యుడు. మరి డాక్టర్ల సైతము కొన్ని చేతులు ఎత్తేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు ఏమంటారు, అమ్మ మేము చేయాల్సింది చేసాము, మిగతాదంతా దేవుడు చెయ్యాలి, మిగతాదంతా దేవుడు చెయ్యాలమ్మా, మా వల్లంటూ ఏది కాదు అని అంటూ ఉంటారండి. అయితే దేవుడి మీదే భారం వేస్తారు. వైద్యుల్లో కల్లా పరమ వైద్యుడు మన యేసుక్రీస్తు వారు అనడానికి ఈ సందర్భంలో మనం చూడొచ్చండి. మరి మరణమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి నుండి విడుదల చేయడానికి ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో, ఎప్పుడైతే దేవుడు మరి కనికరించాడో, ఆ యొక్క అంజూరపు చెట్లు కాయల యొక్క ముద్దను తీసుకొచ్చి ఆయన కురుపుల మీద పెట్టంగానే అది అంతమైపోయింది. మూడో నిదాన నిజంగా దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాడు. నిజంగా అంజూరపు చెట్లు ఔషధం అనేది ఉందండి దేవుడు. మరి అలాగా అంజూరపు చెట్టుని అంతగా ఇష్టపడుతున్నాడు. అలాగే మరి 5వదిగా రాకడ సూచన కింద మనం చూడొచ్చండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం మనం చూడొచ్చు. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనం. పిలాతు గలిలయ కొందరి రక్తం బలులతో కలిపి ఉండును. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, గలిలేయులు ఇటు హింసలు పొందుతున్న వారు గలిలేయ వారందరికంటే పాపులని మీరు తలచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మాను మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. చూసారండి, ఇక్కడ రక్తంతో ఉన్న బలులు అర్పించకూడదు. మన పాత నిబంధనలో చూసినట్టయితే పాపము కింద, ఆ రక్తం అనేది ప్రాణము కింద చూడొచ్చండి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు మారు మనసు పొందడి, మీరు అలాగే నశించిపోతారా? మారు మనసు గురించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా మీరు ఎన్నాళ్ళు ఈ పాపం చేస్తామంటారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలాగా చెడు పనులను చేస్తారు, చేయని ఎడల చేస్తున్నంటే ఈ పాపము నుంచి మనసు మార్చుకోపోతే ఏమైందంటండి, నశించిపోతారని దేవుడు తెలియపరుస్తున్నాడంట. మరియు సిరియలో ఉన్న గోపురం పడి చచ్చి ఆ 18 మంది యెరూషలేము కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తరంచుచున్నారా? కారు, మీతో చెబుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఎలాగంట, ఒక మందిరము ఊడి పడిపోయినట్టు ఎలా చనిపోయారంటే అలా మీరందరూ గోపురం పడి చనిపోతే ఎలాగ చచ్చిపోయారో వాళ్ళందరూ అలాగ మీరు చచ్చిపోతారని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే మరియు ఆయన వారితో ఉపమానం చెప్పును, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేము, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవలను ద్రాక్ష తోటల వనమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కొననేమో, అది ఫలించి సరి లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. దేవుడి యొక్క వాక్యము అనేక సార్లు మన హృదయాన్ని తాకుతుంది. దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క మాటలు మరి అనేకులు కూడా మారు మనసు పొందండి, మరి మారు మనసు పొందితే దేవుడి యొక్క రాజ్యంలోకి ఎత్తబడతారు, మార్చబడతారు, మరి దేవుడి యొక్క పరలోక రాజ్యం మనమందరం చేరతాము అంటున్నారు. అలాగే విశ్వాసులుగా ఉన్న మనమందరూ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు కూడా వాటన్నిటి నుంచి కూడా మారు మనసు కలిగి దేవుడి వైపు పశ్చాత్తాపంతో తిరిగి మనం ఎప్పుడైతే మనం దేవుడి వైపు తిరిగి ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడతాము అనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. లేదంటే ఒక సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి, నరికివేయమంటున్నాడు, ఆ చెట్టుని పీకివేయమంటున్నాడు. మారు మనసు కలిగి ఉండకపోతే మరి ఎంతగా ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టపడినప్పుడు దాని యొక్క ఫలాలు, మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే దేవుడు ఏమని చేయమంటున్నాడండి, నరికివేయమంటున్నాడు, దాన్ని అగ్నిలో పారివేయమంటున్నాడు. దాన్ని దేవుడి యొక్క వాక్యం మనం తాగుతున్నప్పుడు కూడా
మనం దాన్ని ఒప్పుకొని మనసు మనకు లేకపోతే చూసి దేవుడు ఏం చేస్తాడు? 3 సంవత్సరాలు చూశాడంట. ఇక్కడ చూసి దాన్ని నరికేయమంటున్నాడు దేవుడు, పీకి అగ్గిరి పారేయమంటున్నాడు అక్కడ. మరి ఈరోజు దేవుడి యొక్క మాట వినకపోతే మనమందరం కూడా నిజంగా పీకి పారే వలే కాకుండా దానికి ఎరువు వేద్దామయ్యా. అక్కడ ఏమన్నాడు ఒక ఆయన? ఎరువు వేద్దాం, దాని చుట్టూ బాగు చేద్దాం, చూద్దాం ఈ సంవత్సరం కూడా కాపు వచ్చిందో లేదు. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు, మారు మనసు పొందుతామని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనం అందరం రక్షణలోకి నడిపించబడతాం. దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇంకా మనకి. మనం మారు మనసు పొందాలి, మనమందరం రక్షించబడాలి, దేవుడి వైపు నడవాలని. అందరూ చెట్టు ఇక్కడ సాదృశ్యంగా ఉందండి నిజంగా. మార్కు సువార్త 13వ అధ్యాయము 28వ వచనం కూడా చూడొచ్చండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 28వ వచనము. అంజూరపు చెట్టు చూచి ఒకడు ఒక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మీకు తెలియదు. దేవుడి యొక్క రాకడ చూచిన ఇందాక మీకు తెలియజేసాకండి. మరి అంజూరపు చెట్టు ద్వారా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటండి? అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మీకు తెలియను. ఇప్పుడు వసంతకాలం అంటామండి మనమందరం. ఉగాది జనరల్గా మనం తెలుగు సంవత్సరాలలో జరుపుకునేది ఉగాదిని అంటాము. అది వసంతకాల సమయం అండి. అప్పుడు ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఈ చెట్లన్నీ ఏం జరుగుతాయి అనుకోండి, ఏ ఆకులన్నీ ఎండిపోయి మొత్తం రాలిపోయి కొత్త చిగురు అనేది వచ్చింది. వసంతకాలంలో కొత్త చిగురు అనేది వచ్చింది. చెట్లన్నీ ఎంత పచ్చగా చూడ చక్కనిగా అందంగా ఉంటాయి. అయితే దేవుడు అదే చెప్తున్నాడండి. లేత చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉందని తెలియజేస్తుంది. అంటే ఏంటి? వసంతకాలం రావడానికి దగ్గరగా ఉంది, వచ్చేస్తుంది ఇంకా అని తెలియపరుస్తుంది. అలాగే ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంగానే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించినను నా మాటలు గతింపము. ఈ దినము గురించి ఆ గడియ గురించి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైనను ఎరగరు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకే తెలియదు. దేవుడేమంటున్నాడు? మనుష్య కుమారుడు దగ్గరగానే ఉన్నాడు. రాకడ సమయం అనేది దగ్గరగానే ఉంది. ఎందుకంటే వసంతకాలంలో చిగురించినప్పుడు కొమ్మ లేతగా ఎలాగుందో దగ్గరకు వచ్చిందనడానికి తెలియపరచడానికి కూడా సూచనగా ఉందో అలాగే దేవుడి యొక్క రాకడ. ఇందాకేంటి? మారు మనసు గురించి దేవుడు మాట్లాడినట్టు అంజూరపు చెట్టు చూడొచ్చండి. అలాగే ఇక్కడ దేవుడు రాకడ సూచన కూడా దగ్గరగా ఉంది. దేవుడి రాకడ సూచన కూడా దగ్గరగా ఉంది. నా మాటలు గతించవు ఇవన్నీ జరిగేంత వరకు కూడా. కానీ మనందరికీ తెలియదు. అందుకని ఏం చేయమంటున్నాడు దేవుడు? మెలకువగా ఉండి జాగ్రత్త కలిగి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. దాన్ని అంజూరపు చెట్టు యొక్క సాదృశ్యంతో దేవుడు పోల్చాడండి. దేవుడు రాకడ గురించి తెలియపరుస్తున్నాడని. అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం మనం చూడొచ్చండి. ఆయన యెరూషలేము నుంచి వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తము చూడగా సాయంకాలం అయినందున 12 మందితో కూడా బెతానీకి వెళ్ళును. మరునాడు వారు బెతానీలో వెళుచుండగా ఆయన ఆకులు గల అంజూరపు చెట్టును దూరముగా చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చి దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమూ కనబడలేదు. ఏలననగా అంజూరపు చెట్లు కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నడూ నీ పండ్లు ఎవరు తినకుండా ఉందురుగాక అని చెప్పిను. ఇది ఆయన శిష్యులు చూశారు. అంజూరపు చెట్లు దూరం నుంచి యేసు ప్రభువారు వస్తున్నప్పుడు ఆ చెట్టు పచ్చడిగా ఉంచడం వలన ఆ చెట్టు అనేది భ్రమింపజేస్తుంది. ఏమని? మారు మనసు కలిగిన ఫలాలు నేను కలిగి ఉన్నాను, ఆ ఫలాలు ఇస్తాను, నేను ఫలిస్తున్నాను, పచ్చగా ఉన్నాను, మంచిగా ఉన్నాను అని తెలియపరుస్తుంది. దగ్గరికి వచ్చి చూస్తే దానికి ఆహారానికి ఉపయోగపడింది ఆ కాయలు కానీ పళ్ళు కానీ ఏమీ లేదు. కాయలు కానీ పళ్ళు కానీ ఏమీ లేవు.
ప్రభువారు చూసినప్పుడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇంకెప్పుడు కాపు కాయవు నువ్వు, ఇంకెప్పుడు కాపు కాయవని దేవుడు దాన్ని శపించాడు. ఇందాక మనం చూసుకున్నాం, మారు మనసు తగిన ఫలము కలిగి ఉండాలి. ఆ మారు మనసు దేవుడు ఏం చెప్పాడండి? ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు, అంజూరపు చెట్టు నరికి పడేయండి, అది ఉపయోగపడట్లేదు. మరి వాక్యం అనేక సార్లు తడుతుంది, మనం ఒప్పుకుంటున్నాం, మారుతున్నాం. మారి పాపపు జీవితంలో జారిపోయినప్పుడు దేవుడు నువ్వు మంచిగా ఉన్నావు, విశ్వాసిగా ఉన్నావు, నీలో ఫలాలు ఉన్నాయని దేవుడు నిన్ను వాడుకోవాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు అయిన దేవుడు వాడుకోవాలని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫలము మనం కలిగి లేకపోతే ఏమైద్దండి? నరికి అవతల పడేస్తాడు, శపించి అవతల పడేస్తాడు, ఎండిపోయేట్టు చేస్తాడు వేర్లు చేత దేవుడు. మరి దేవుడికి మనం ఉపయోగపడే ఫలం కింద ఉండాలి, దేవుడికి మనం ఉపయోగపడే సాధనం కింద ఉండాలి, దేవుడికి మనం ఉపయోగపడే ఒక పాత్రగా ఉండాలి. మనం ఈరోజు మనము దేవుడు అద్భుత కార్యాలు చేయాలనుకో అడుగుతున్నాం, అద్భుత రీతిగా మనం చేయాలనుకుంటున్నాం, మన కోరికలు అడుగుతున్నాం. ఒకటి కాదు, 100 కోరికలు అడుగుతాం ఉదయం లేచిన కాడి నుంచి దేవుణ్ణి. అనేక సార్లుగా దేవుణ్ణి మనం ప్రాధేయపడతాం, అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, అది పోయా, ఇది పోయా, అది చేస్తేనే, ఇది చేస్తేనే దేవుడు పోయా అని ఎన్నోసార్లు నానా విధాలుగా మనం శోధిస్తూ ఉంటాం దేవుణ్ణి. నానా విధాలుగా దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు మరి దాని తగ్గట్టు ఫలము మనం కలిగి ఉన్నామా? మరి దేవుణ్ణి మనం ఉపయోగించుకుంటున్నాం, మనం దేవుణ్ణి వాడుకుంటున్నాం. ఒక విధంగా చెప్తుంటే ఉపయోగించినప్పుడు, వాడుకున్నప్పుడు ఆయనకి సందర్భం వచ్చినప్పుడు మనల్ని సాధనంగా ఉపయోగించుకుంటాడండి. మరి ఆ సాధనంగా మనం ఉపయోగపడుతున్నామా? ఆ దేవుడికి వారధిగా మనం ఉపయోగపడుతున్నాం. ఏంటండి సువార్తే కదా దేవుడు అడిగేది? ఏంటండి నిజంగా దేవుడు నన్ను రక్షించాడని ఒక మాట, నోటి మాట ద్వారా కానీ చెప్పమన్నాడు కండి. అంతమించి నేను కోట్లు అడుగుతున్నాడా, ఆస్తి అడుగుతున్నాడా, బళ్ళు అడుగుతున్నాడా, బంగ్లాలు అడుగుతున్నాడా, ఏమడుగుతున్నాడండి? మన దేవుడిని సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు రక్షణ పొందిందే, నువ్వు ఏదైతే ఫలం పొందావో, నువ్వు ఏదైతే బెనిఫిట్ పొందావో, నువ్వు ఏదైతే అద్భుతాలు జరిగించుకున్నావో దేవుడి ద్వారా జరిగినాయా అదే చెప్పమన్నాడు. అంతే కదా, నేనేం ఆస్తులు అడగట్లేదు కదా, బంగ్లాలు అడగట్లేదు కదా, బిల్డింగ్ అడగట్లేదు కదా. దేవుడు అడిగింది ఏంటిదండి? నువ్వు మారు మనసు తగిన ఫలం పొందమన్నాడు, దాని తగ్గట్టు మన దేవుడు ఉపయోగపడమన్నాడు. అంతే కదా దేవుడు. మరి దానికి మనం తగ్గట్టు ఉపయోగపడాలి కదా. ఉపయోగపడకపోతే, ఆ ఫలం లేకపోతే మన దగ్గర, ఆ మారు మనసు అనేది ఫలం లేకపోతే దేవుడికి ఉపయోగపడమండి. ఉపయోగపడకపోతే దేవుడు చెట్టు నరికేసి అగ్నిగుండంలో పడేమన్నాడండి. మరి మారు మనసు తగిన ఫలము మనమందరం కలిగి ఉండాలండి. నిజంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న విధానం బట్టి. అలాగే 19వ అధ్యాయము మార్కు సువార్త, క్షమించండి, దేవుడి యొక్క గమనింపు మనం చూద్దామండి. సామెతలకు రాసిన గ్రంథము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం మనం చూడొచ్చండి. మత్తయి సువార్త 7. ఏడో అధ్యాయము 16 నుంచి 19 మనం చూసినట్టయితే, వారు ఫలం వల్ల వారు తెలుసుకొందరు. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లైను, అంజూరపు పండైను కొయ్యుదురా. అలాగే ప్రతి మంచి చెట్టు మంచి ఫలమును ఫలించును, పనికిమాలని చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలము ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలమును ఫలింపనేరదు. మంచి ఫలమును ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏం మాట్లాడుతున్నాడండి? వాక్య వచనం ద్వారా వేషధారుల గురించి తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా వేషధారుల గురించి మాట్లాడుతున్నాడండి. మారు మనసు పొందిన వారి గురించి మాట్లాడుతున్నాడండి. కొంతమంది మారు మనసు పొందినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు, కొంతమంది మారు మనసు దేవుడు నేను ఐక్యం అయిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి దేవుడు అదే అంటున్నాడు, మంచి ఫలాలు ఫలించిన చెట్టు అగ్నిగుణంలో పడేస్తాను అంటున్నాడు. కాని ఫలములు అంటే ఏంటి? అంజూరపు చెట్టు ద్రాక్ష పండు కాసిద్దా? అలాగే ద్రాక్ష చెట్టుకి అంజూరపు కాయ కాసిద్దా? కాయదు. మారు మనసు పొందిన వారు అలాగే ఉంటారు. అలాంటిది ఏంటిదంటే నరికి వేయబడుతుందని దేవుడు తెలియపరుస్తున్నాడని. అలాగే సామెతలకు రాసిన గ్రంథం 27వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. సామెతలకు రాసిన గ్రంథము 27వ అధ్యాయము 18వ వచనం.
అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలము తినును, తన యజమాని మన్నించువాడు ఘనతనందును. చూసారండి, అంజూరపు చెట్టు పెంచువాడు దాని ఫలం తింటాడు. ఒక యజమాని వ్యవసాయం చేసినప్పుడు దాని యొక్క ఫలం ఎవరైనా అనుభవించేది? ఆ యజమానేనండి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడండి దేవుడు? యజమానిని మన్నించిన వాడు ఘనతనందును. ఎప్పుడైతే మన పైన నాయకులను మనము ఒక్కోసారి తిట్టుకున్నా, గసురుకున్నా, లేకపోతే కొద్దిగా కోపంలో ఏదైనా మాట అన్నా, మనం ఎప్పుడైతే సర్దుకున్నామో, మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు వారు గద్దించిన, వారి వాక్యం ద్వారా గద్దించిన, సరిచేసిన మనం చూసినా, మన తప్పుడు ద్వారా పడుతున్నప్పుడు మనం సరిచేయాలని చూసినప్పుడు వారిని ఎప్పుడైతే మనం మన్నించామో అప్పుడు ఘనత అనేది మనకు వచ్చిద్దని దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజంగా మన కోసం సేవకులు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. మన కోసం కడుపు కట్టుకొని వారు ఎంతో నిద్ర మానుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటారు. అటువంటి సేవకులు మనం చూసినప్పుడు వారు ఒక మాట అన్నప్పుడు మనం సర్దుకోవాలి, ఒక మాట అన్నప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి, ఒక మాట అన్నప్పుడు మనము మన ఆత్మీయ తండ్రే కదా, మన ఆత్మీయ తల్లే కదా ఈ వాక్యం ద్వారా గద్దించారు, మనం సర్దుకోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనం ఎప్పుడైతే అడ్జస్ట్ అయ్యామో అప్పుడు ఏమిటంటే ఘనత పొందుతామంట. అంజూరపు చెట్టు దేనికండి? ఘనతకు కూడా కారణంగా మనం చూడొచ్చండి. అలాగే మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మీకా రాసిన గ్రంథము మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. ఇందాక మీకు చెప్పాకండి, దేవుడు అంజూరపు చెట్టుని ఇష్టపడుతున్నాడడానికి వేసవి కాలిన పండ్లు ఏరుకున్న తర్వాత ద్రాక్ష పండ్లు పరిగె ఏరుకొని తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్లు గెలలు ఒకటి లేకపోయాను, నా ప్రాణమైన ఇష్టమైన ఒక కొత్త అంజూరపు పండును లేకపోయాను. ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు అంటే ఒక్కటైనా లేకపోయాను. భక్తుడు దేశంలో లేకపోయాను, జనుల్లో యథార్థపరుడు ఒక్కడూ లేకపోయాను. అందరూ ప్రాణహాని చేయుటికే పొంచి ఉన్నవారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలయొడ్డును. చూసారండి, దేవుడి యొక్క మాటని ఎవరు వినట్లేదు, దేవుడి యొక్క వాక్యాన్ని వినట్లేదు. అంజూరపు పండు ఒక్కటైనా మంచిది ఉందా అని దేవుడు పరీక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఒక్కటైనా ఉందా, ఒక ఫలమైనా ఉందా నాకు తగినట్టు, ఒక ఫలమైన నాకు వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా ఒక చెట్టు నుంచైనా అది దేవుడు వెతుకుతున్నప్పుడు తగిన ఫలం ఎక్కడ దొరకలేదంట, తగిన ఇది ఎక్కడ లేదండి. ఎందుకంటే ఒకరినొకరు ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు, సహోదరుని పడేవారండి ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు, పాపంలో లాగారండి ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు. ఈ పాప ఊబిలో లాగేసి వాడిని నాశనం చేసి మనం బాగుపడాలని ఆలోచిస్తున్నారు ఎంతమంది. మరి దేవుడు అదే అంటున్నాడండి, నాకు ఇష్టమైన కొత్త అంజూరపు పండు ఒకటైనా లేకపోయింది. మారు మనసు కలిగిన పండు ఒకటైనా లేకపోయింది. మరి న్యాయాధిపతులు రాసిన గ్రంథం 9వ అధ్యాయము, న్యాయాధిపతులు రాసిన గ్రంథము 9వ అధ్యాయము లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే, న్యాయాధిపతులు రాసిన గ్రంథము 9వ అధ్యాయము. మరి ఇక్కడ చెట్లని నన్ను ఏలమని వస్తాయండి. మొదటిగా చూసుకున్నట్టయితే ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్లు మమ్మల్ని ఏలమనంటే ఒలివ చెట్టు నేను ఏలనని పంపించేస్తుంది. మరి రెండవదిగా చెట్టు అయినది మనం ఇక్కడ చూడొచ్చండి. న్యాయాధిపతులు రాసిన గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం చూద్దామండి. చెట్లు వచ్చి నువ్వు మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టును అడగగా అంజూరపు చెట్ల మీద రాజున అటు ఇటు ఊగుటకు నా మాధుర్యము నా మంచి ఫలమును నేను ఈక మానుదునా అని వాటితో అనను. అటు తర్వాత చెట్లు వచ్చి మమ్మల్ని ఏలమని. అయితే ఇక్కడ చెట్లు అడిగినప్పుడు అంజూరపు చెట్టు ఏముంది, నేను నా ఫలములు ఇవ్వటం మానేస్తానా? మాధుర్యమైన ఫలములు దేవుడు ఎంత చూసాం కండి. యోవేలు రాసిన గ్రంథము మీకా రాసిన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, నాకు ఇష్టమైన కొత్త అంజూరపు పండు ఒకటైనా కనపట్లేదనే మాట మనం చూసామని. అయితే ఇక్కడ చెట్లు ఏలమని అడుగుతున్నాయి.
నా మాధుర్యమైన పన్నుని ఫలాన్ని నేను ఇవ్వకుండా మాంతనా ఏలమంటున్నారు, మీతో వచ్చి తైదెక్కలు ఆడతాకు వస్తానా అని అడుగుతుంది అనమాట. మన నిజంగా అధికారం కోసం మనం ప్రాకులాడకూడదు, ఏదో తాపత్రయ పడకూడదు, ఏదో సాధిద్దామని, ఏదో చేద్దామని, ఏదో అవ్వాలని నిజంగా మనము ప్రాధేయపడతామని కాకుండా దేవుడి ఎదుల మనం ఇష్టంగా నడుస్తున్నాం లేదా, మన యొక్క భక్తి మన ఇష్టపూర్వంగా దేవుడి ఎదుట దేవుడి యొక్క పని సాధనంగా మనం వాడబడుతున్నాం లేదని మనం చూడాలండి. అంతేగాని ఆ పనిని వదిలేసుకొని మనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత నేనేదో చేస్తానని పక్కదో పడితే ఏమైద్దండి? దేవుడు మనకిచ్చిన స్థానాన్ని, దేవుడు మనకిచ్చిన పొజిషన్ని తీసివేస్తాడండి. అంజూరపు చెట్టు తెలివిగా ఏముంది, నేను ఇచ్చే మాధుర్యమైన పండ్లను ఇవ్వకుండా నీతో తైతక్కలాడతాకు వస్తానా అని మాట్లాడుతుందండి. నేను ఇచ్చే మాధుర్యమైన పండు మనమేమన్నామండి, ఇప్పుడు ఉన్నట్టుండి ఒక మంచి పదవి ఇస్తానంటే, ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ఇస్తానంటే మనం ఏం చేస్తామండి, ఏమంటే మనం చేసే పని వదిలేసుకొని అటు వెళ్ళిపోతాం. అంజూరపు చెట్టు ఏమంటుంది, తగ్గింపు కలిగినది, తన పని తనకు తెలిసినది, తన పని చేయడం మానేయకుండా ఏం చేస్తుందండి, దేవుడు పని నేను చేయాలని చెప్పి, దేవుడి యొక్క పనిలో నేను ఉండాలని చెప్పి నా మాధుర్యం ఇవ్వడం మానేస్తానని అంటుంది. చూసారండి? మరి ఆ అంజూరపు చెట్టు తగినటువంటి హృదయాన్ని మనం కూడా కలిగి ఉన్నామా లేదా అనేది మనం చూడొచ్చండి. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇర్మియా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం మనం చూడొచ్చండి. ఇర్మియా రాసిన గ్రంథము 5వ అధ్యాయం ఒక్క మాటలో చెప్పాలంటే నిజంగా ఈ అంజూరపు చెట్టు గురించి నేనేదో సొంత వాక్యాలు ఏదో రాసుకున్నాననే కాకుండా 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు మనం చదువుకున్నట్టయితే, ఇజ్రాయెల్ కుటుంబం వారులారా ఆలకించుడి, దూరము నుండి మీ మీదకు ఒక జనమును రప్పించదును, అది బలమైన జనము, పురాతనమైన జనము, దాని భాష నీకు రానిది, ఆ జనముల పలుకు మాటలు నీకు బోధపడవు, వారి అంబులి పొదలు తెరిచిన సమాధి, వారందరూ బలాఢ్యులు, వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు, నీ కుమారులు నీ కుమార్తెలను నాశనం చేయుదురు, నీ గొర్రెలు నీ పశువులను చేయుదురు నాశనము చేయుదురు, నీ ద్రాక్ష చెట్ల ఫలమును అంజూరపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు, నీకు ఆశ్రయముగా ఉన్న ప్రాకారము గల పట్టణము వారి కత్తి చేత పాడు చేయుదురు. చూసారండి? ఆశ్రయం, నివాసం, సంతోషము, ఆహారము ఏది లేకుండా ఒక జనం వచ్చి పాడు చేయాలని చూస్తుందండి. అదేంటిదండి? అపవాదైన శత్రు సమూహం మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. అయితే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా బట్టి ఇవైనా మాకు దయచేసిన వారు అడగాలి మన దేవుణ్ణి. చూసారండి? శేషము లేకుండా చేస్తానంటున్నాడు. అయితే మన దేవుడిని ఏమనాలి? దేవుడికి తగిన మారు మనసు, తగిన ఫలాన్ని మనం ఫలించాలి, దేవుడికి ఉపయోగపడాలి, దేవుడి వైపు మనం తిరగాలి. పశ్చాత్తాపం ఎప్పుడైతే హిజ్కియా గారు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు పశ్చాత్తాపడి దేవుడి వైపు తిరిగాడు, ఒప్పుకున్నాడు, ఇల్లునంత గృహమునంత చక్కబెట్టుకున్నాడు, అప్పుడు దేవుడు ఎమ్మటనే రిప్లై ఇచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అంజూరపు చెట్ల యొక్క కాయలు ముద్ద చేసి అతను పుండ్ల మీద పెట్టంగానే మరణకరమైన వ్యాధి నుంచి బయటపడ్డాడు. మరి అటువంటి దేవుడు చేసిన దేవుడు మనం మారు మనసు పొందితే, మన దేవుడి వైపు తిరిగితే, దేవుడి వైపు తిరిగినప్పుడు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 7 నుంచి 9 వరకు మనం చూసుకున్నట్టయితే, నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టాలనుకున్నాడు. ఆ దేశం ఏంటంటే అన్ని ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు, అలాగే అంజూరపు చెట్లు, కాయలు, తేనె, పాలు ప్రవహించు దేశంలో నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు. నేను సుఖముగా మరి నీ చేయడానికి పనిని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. అలాగే తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాని స్తుతించాలని ఆయాసపడుతున్నాడు. అంతేగాని మనము దారి తప్పిపోవాలని, మనం నశించిపోవాలని దేవుడు కోరుకునేవాడు కాదు. కోరుకునే దేవుడైతే ఈ లోకానికి, పరలోకాన్ని విడిచి భూలోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క లగ్జరీ లైఫ్ను వదిలి ఈ శ్రమలు పడడానికి ఇష్టపడి వచ్చేవాడు కాదు. మనమందరూ మారు మనసు పొందాలని, దాని తగిన ఫలము పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశిస్తున్నాడండి. ఈ చిన్న వర్తమానం ద్వారా మనము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇంకెందరమైతే మనం దేవుడి వైపు తిరగపోతే దేవుడి వైపు తిరుగుతామండి. ఇంకెందరమైతే వాక్య ప్రకారం మనము మన తప్పులను ఒప్పుకోపోతే ఈ రోజు నుంచి ఒప్పుకుందామండి. దేవుడికి మనం ఇష్టమైన సాధనంగా వాడబడాలి. ఆయన అడిగిన సమయంలో మనం మన ఫలాన్ని ఇచ్చే చెట్టుగా ఉండాలని,
మనం ఆశ్రయం ఇచ్చే చెట్టుగా ఉండాలని, మనం ఆహారంగా ఉపయోగపడే చెట్టుగా ఉండాలని, ఆయన సువార్తల పరలోక రాజ్యంలో మనం వాడబడాలని మనం అందరం ప్రార్థిద్దామని చిన్న ప్రార్థన చేసుకుని. మహాపరిశుద్ధ ప్రేమ గల నా తండ్రి, పాదాలకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రమే. గొప్ప దేవుడా, అద్భుతగడ, ఆశ్చర్యగడ అయా, నీ అవసరానికి వాడబడే బలమైన సాధనంగా ఉండేది చేబ్రబా, నీ అవసరానికి ఉపయోగపడే బాహువలి ఉండేది చేబ్రబా. అయా, మాకు బలం కలగజేయను ప్రభా. నీ వాక్యం అనేక సార్లు తడుతున్నగా ప్రభా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము సరిదిద్దుకోకుండా మా పైన నాయకులు దూషిస్తున్నామయ్యా. నా గురించే చెప్పారు, నా గురించే మాట్లాడారని నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాం, తప్పనే క్షమించాయా అయ్యా. మరి తగ్గింపగల వాడి ఘనత నుందని అంటాను ప్రభా, మందించువాడు. అలాగే మేము ప్రతి ఒక్క తప్పులు మందిస్తున్నాం దేవా. అయా, అందుని బట్టి ఘనతను మాకు దయచేయను ప్రభా, ఆహారం మాకు దయచేయను ప్రభా, సమృద్ధి దయచేయను ప్రభా, దీవెన దయచేయను ప్రభా, నివాసం దయచేయను ప్రభా, ప్రతి పని యొక్క పని పాటల్లో ప్రభా దీవెన ఆశీర్వాదాలు దయచేయను ప్రభా. అంజూరపు చెట్టు ప్రభా తండ్రి, లేత చిగురు కొమ్మ ఉన్నప్పుడు ప్రభు రాకడ ఎలాగుంటుందో అలాగే ప్రభా తండ్రి, నీ రాకడ సమయంలో మేము ఆయా సిద్ధపడి ఉండే మనసును మాకు దయచే, మెలుకోగలిగే ప్రార్థన కలిగి ఉండే మనసును దయచే, ఆయా కాని ఫలములు ఫలించకుండా మంచి ఫలములు దయచేయండి దేవా. అలాగే ప్రభా తండ్రి పురుషుద్ర అయా, మారు మనసు తగిన ఫలము ఫలించే హృదయాన్ని మాకు దయచేయను ప్రభా. అయా, నీకు ఉపయోగపడే సాధనంగా మమ్మల్ని వాడుకోండి ప్రభా. ఎటువంటి శాపం రాకుండా ప్రభా. అయా, మంచి అభివృద్ధి దయచేయను ప్రభా. నజరేయుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. పరలోకమన్న ప్రభు తండ్రి, నీ నామం పరిశుద్ధ కాక, నీ రాజ్యం మాకు వచ్చి కాక, నీ చిత్తం పరలోక నెరవేందు భూమి యందు నెరవేందు కాక, మన దేహం నేడు మాకు దయచేయను ప్రభా. దుష్టు యొక్క శోధన పడిపోకుండా తప్పించుదేవా. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా క్షమించిన కాక. ఏలననగా రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం సమస్తము నీకే చెల్లినక. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి.